హాయ్ అందరికీ. ఈరోజు తిరునాళ్ళ సెకండ్ డే. అత్త ఏం చేస్తున్నావు? పాపం మా అత్తని ఎక్కువ కష్టపెడుతున్నాను నేను వచ్చి కదా. అత్త ఉగ్యాన్ని అంట, ఉగ్యాన్ని స్టవ్ వెలికోకుండా చేస్తున్నారు ఉగ్యాన్ని. సో హియర్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఇంత ఎక్కువ అనుకోవద్దు, ఎక్కువ మంది ఉన్నారు అంతే. ఈ మిక్సీకి రాక వద్దులే, తిప్పాలి చాలా పడింది. పప్పులు, కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ. ఇంకొక జోక్ విషయం చెప్పాలి, నేను పక్కా చూపిస్తాను. ఏంటిది ఇంతకి? కుడాలు పడిపోయి పూర్ణం ఇట్లా అయిందా? నల్లగా పూర్ణం రెడీ అయిపోతుంది మొత్తానికి. అయితే వచ్చిన ప్రతిసారి కనీసం 2-3 కేజెస్ పెరగన్నా పోతా కదా. మస్తు తింటా ఊర్లో. బిస్కెట్ ప్యాకెట్ మా మామ మా కోసం మేము వచ్చినామంటే బిస్కెట్లు. నేను అక్షర కౌశల్. ఈసారి మాదే పండగ అంతా, తిరణాలంతా. సారీ పాపం వినిలా సన్నీ, సారీ. యాక్చువల్గా బోర్ కొడుతుంది ఎందుకో ఫస్ట్ టైం చెప్తాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం. సో ఇదిగోండి మా అవ్వ పని చేస్తుంది. మనం ఇప్పుడు పని పాట లేకుండా ఉంది. బరువులు తడిపేస్తున్నారు. నీదే అత్త ఫోన్ కనెక్ట్ చేసింది. ఇక్కడ ఉంది ఫోన్. స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తున్నారు కదా. ఇందాక ఆఫ్ చేసి ఉంది కదా, చేయలేదా? ఆఫ్ చేస్తే అనుకున్నా. ఇది వచ్చేసి బజ్జీలు, మిరపకాయ బజ్జీలా? మరి మిరపకాయలు ఇవి కోసి కోసి అవి అట్లనే వేసేస్తావా? ఇంకా కొయ్యవా మధ్యలోకి? మధ్యలో కొన్ని కోస్తారు కదా, కొయ్యట్లేదా? ఏమి లేదా? ఇవన్నీ బొరుగులే. ఇవన్నీ అయిపోతాయి, ఇప్పుడు సగం అయిపోతాయి కదా. ఇలాంటిది ఒక నూనె డబ్బా అయిపోయింది. అదే కొత్తది ఎక్కడుంది? ఇదిగో కొత్తది. ఇక్కడైతే మొత్తానికి ప్రిపరేషన్ జరిగిపోతుంది. అత్త ఇట్లా వస్తే ఎప్పుడైతే అత్త వద్దు, అవసరం లేదు. నేను అడిగినా వస్తున్నా. లేదు, మంట తగ్గుతుంది కొద్దిగా, పిండి తగ్గుతాయి. ఘాటు చాలా ఉన్నాయి. మిక్సీకి వేసిన తెలిసిపోయింది కదా ఘాటు. అంతకన్నా రాయలసీమ ఘాటు కదా. ఇలా అన్నమాట. చూడండి గోరెంటాకు ఎంత పెట్టిందో నూరి. రేపు హోమ్ టూర్ చేద్దామా? చేద్దాం. మొత్తానికి బజ్జీలు కూడా ప్రిపేర్ అయిపోతున్నాయి. ఎందుకంత అంత పొడుగు వేస్తున్నావు? నేను ఎట్లా మిరపకాయలు తీసి తినేది. మిరపకాయలు తినను. సో ఇవి ఇంకా ఏమంటారు, పకోడీలుగా నాకు చేస్తున్నావా? తిన లేకపోతే నార్మల్గా చేస్తున్నా? అవి తిన్నాను ఎక్కువ, ఆనియన్స్ తింటా. అయితే మొత్తం సేమ్ పార్టీ. ఇంకా మళ్ళీ బయటికి బయలుదేరిపోయామన్నమాట తిరగడానికి. సో ఇప్పుడు అక్కడ డిస్కషన్ జరుగుతుంది, గుత్తికోటకా లేకపోతే రంగసాం కొండకా అని. సో లాస్ట్కి గుత్తికోటకి వెళ్తున్నాం అనమాట. నేను బండి ఎక్కాను కదా, బండి నడుపుతున్నాడు కదా సునీల్, ఆ అబ్బాయి కూడా ఉందన్నమాట గుత్తికోట చూడాలని. సో మేమిద్దరం పట్టుబట్టి లాస్ట్కి గుత్తికోటకి ఎక్కామన్నమాట. సో అదే ఈ వీడియో చూడండి అంతా.
ఇక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి శివాలయం అనమాట. సో రాజులు కానీ భటులు కానీ ఎవరన్నా కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి అక్కడ పూజ చేసుకొని శివునికి ప్రార్థన చేసుకొని వెళ్ళేవారంట. సో అంత పాతది అనమాట. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రంగులు వేస్తున్నారు. గుత్తికోటకి ఎంటర్ అయిపోయినాం అనమాట, ఎంట్రన్స్ అది. సో ఇంకా బండ్లు అక్కడ పార్క్ చేసేసి అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా అదే దారి అట్లా చెట్లతో, అంటే చెట్లన్నీ నాటారు కదా పూల చెట్లన్నీ, ఇంకా సో అక్కడ ఎక్కాలన్నమాట పైకి. ఈ ఫిరంగి మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫిరంగిని కోట పైనుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని చంపడానికి వాడేవారంట. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి వాటర్ అనమాట. వాటర్ అక్కడ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు పైన కోటలో. అక్కడ వచ్చేసి తెల్లగా ఉంది కదా, అదే నరసింహస్వామి గుడి అనమాట. సో ఇదంతా మేము ఎక్కుతున్నాము. పైనుంచి చూస్తే గుత్తికోట పూల గుత్తిలా ఉంటుందన్నమాట. సో ఉంటుందంట, అందుకే గుత్తి అని పేరు పెట్టారు. ఈ గుత్తికోటని చాళుక్యుల కాలంలో కట్టారు, కానీ విజయనగర రాజులు వచ్చేసి దీన్ని పటిష్టంగా కట్టారనమాట. మీకు అక్కడ దర్గా కనిపిస్తుంది కదా, దానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇదంతా వచ్చేసి గుత్తి ఇన్ టౌన్ అనమాట. ఇంకంత ఇండ్లు అన్నీ ఊరికే మేము కొద్దిగా పైకి ఎక్కినాం, కానీ అప్పటికే అంతా కనిపిస్తుంది. ఇప్పుడు దర్గా గురించి చెప్పుకుందాము. పోహిస్తాన్ చక్రవర్తిగా ఉన్న సయ్యద్ మీర్ కాసిం అనే రాజు ఇస్లామిక్ వ్యాప్తి కోసం రాజ్యాన్ని వదిలేశారంట. ఆయన గుత్తికొచ్చి సెటిల్ అయిపోయారు. కానీ రాయలవారి కాలంలో ఇస్లామిక్ ప్రొటెక్షన్ కోసమని జరిగిన యుద్ధంలో వీరమరణం చెందారు. అలాగ వీరమరణం చెందినప్పుడు ఆయన తల వచ్చేసి స్టేషన్ రోడ్లో ఉందంట, ఇంకా మొండం వచ్చేసి గుత్తికోటలో ఉందంట. ఆయన తల ఉన్న చోట అయితే సర్ ముబారక్ అనే పేరుతో దర్గా వెలిసిందనమాట అక్కడ. ఇంకా మొండం వచ్చేసి గుత్తికోటలో ఉందని చెప్పాను కదా, సో అక్కడ వచ్చేసి దర్గా షరీబ్ అని వెలిసిందనమాట. సో అదే ఈ దర్గా అనుకుంటా, కానీ నాకు అక్కడ ఎక్కడ తెలియలేదు అనమాట, పేరు ఉందో లేదో తెలియదు. ఇక్కడ వచ్చేసి చాలామందివే ఉన్నాయన్నమాట సమాధులు. సో సారీ, సమాధులు అనాలో లేకపోతే ఏమరో నాకు తెలీదు, అందుకే సారీ చెప్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనం కాళ్ళు కడుక్కోవడానికి అన్నిటికీ వాటర్ అయితే బాగున్నాయి, చాలా కూల్ వస్తున్నాయి తెలుసు. అయితే ఫేస్ అంతా హైడ్రేషన్ చేసుకున్నాను అనమాట, డిహైడ్రేషన్ అయిందేమో అని, అంటే అవుతుంది కదా ఎండకని. సో ఫేస్ అంత మొత్తం హ్యాండ్స్ అన్నీ వాష్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి చాలా అంటే సమాధులే ఉన్నాయి, ఎందుకంటే ఆయన సహచరులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా చనిపోయారు అనమాట. సో అందుకే ఇంక అక్కడే వాళ్ళని కూడా చేశారేమో. ఇంక ఇక్కడ వచ్చేసి గోవర్ధన్ అలా దిగుతున్నాడు. ఇంక మేము అందరం మళ్ళీ అక్కడ కూర్చున్నాము. ఫస్ట్ అయితే అందరూ ఉరుకుతున్నారు అనమాట, నేనే లాస్ట్ ఉన్నా. సో మెల్లమెల్లగా వాళ్ళ ఎనర్జీ కూడా తగ్గిపోయి ఇంకా అందరం నడుస్తున్నాం అనమాట మెల్లగా. సో చూసేయండి అంతే సరౌండింగ్స్, అక్కడ అంత ఎండగా ఉంటే కూడా ఇక్కడ వచ్చేసి చాలా నీరు ఉంది. సో మీరు చెప్పచ్చు చెట్లు ఉన్నాయి కాబట్టి అని. సో చెట్లు ఉన్నాయని ఇంకా కూర్చున్నాం అనమాట. మినిమం ఒక 15 మినిట్స్ కూర్చుంటాము. సో చాలా చెప్పారనమాట నాకు, నువ్వు ఎక్కలేవు విజయ్, నువ్వు ఎక్కలేవు అయినా నువ్వు వచ్చావు కావాలని అని అన్నారు. సో మొత్తానికి అయితే నేను ఎక్కాను అనమాట. మళ్ళీ లాస్ట్కి వాళ్ళు చెప్పారనమాట, మొత్తానికి ఎక్కినావు కదా విజయ్ అని. ఇంకా అక్కడక్కడ ఫోటో షూట్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. మీకు చెప్పాను కదా చాలా ఉన్నాయని, సమాధులు అనొచ్చో తెలీదు, అక్కడ ఉన్నాయి కదా. సో అవన్నీ వాళ్ళ సహచరులు అయింటాయి, మేబీ సహచరులు వాళ్ళ సమాధులు అయింటాయి. ఇంకా లోపల ఒక 2-3 లాగా బాగా పెద్ద కట్టించి అందులో పెట్టారనమాట. సో చూడండి చూపిస్తున్నాను. వావ్, చాలా బాగా చూపించాను. నేను బాగా చూపించాను లేదో అనుకున్నాను, కానీ వీళ్ళు ఇక్కడ బోర్డులు పెట్టలేదేమో అనిపించింది నాకు. బికాస్ బోర్డులు ఉంటే నేను ఖచ్చితంగా చదివేవాడిని, ఎందుకంటే నేను చదువుతాను అనమాట. ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చదువుకొని అంటే చెప్తానమాట, ఇదంట చూడు, ఇదంట అని. సో చూడండి అంతా. మేమందరం అక్కడ వెళ్ళినప్పుడు 2 జెంట్స్ ఉన్నారనమాట, వాళ్ళు అక్కడ అంతా చూసుకుంటున్నారు, మేబీ వాళ్ళు కేర్ టేకర్స్ ఏమో. ఇంకా మేము దర్గా చూడటం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట పైకి.
ఈ గుత్తికోట గోడల వెనుక ఎంతోమంది రాజుల పరాక్రమాలు, ఇంకా ఆక్రమణలు, యుద్ధాలు దాగి ఉన్నాయన్నమాట. సో చూడండి ఎంత బాగా చేశారు కదా అవన్నీ, డిజైన్ అదంతా. సో ఎక్కే కొద్దీ ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఆయాసం అయితే ఎక్కడో వెళ్ళిపోయింది. ఈ కోట వచ్చేసి ఎంతోమంది రాజుల చేతులు మారింది. సో ఆ రాజులు ఎవరో మనం తెలుసుకుందాం ఇప్పుడు. మీర్ జుమ్లా అనే రాజు ఆక్రమించారన్నమాట. ఆ తర్వాత కుతుబ్ షాహీ వంశస్థులు పాలనకు వచ్చింది అది. ఆ తర్వాత మురారీరావు ఆధ్వర్యంలో మరాఠులు జయించారనమాట. ఆ తర్వాత అలాగే హైదర్ అలీ, అలాగే టిప్పు సుల్తాన్ వారు దీన్ని ఆక్రమించారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి బ్రిటిష్ కర్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని దాన్ని మళ్ళీ బ్రిటిష్ పాలనలోకి తెచ్చారనమాట. సో ఇలాగ ఇంతమంది రాజుల చేతులు మారింది. ఇంకా నాకు తెలియకోకుండా చాలా రాజులు ఉండొచ్చు మేబీ. సో ఇంతమంది చేతులు మారింది చూడండి ఇది కోట. ఇదిగోండి బావి. ఇదే మేము ఫస్ట్ బావి చూడడం అనమాట. అంటే గుత్తికోటకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి 101 బావి ఎంతో ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ బావి మేము చూసేసాము. అక్కడ వచ్చేసి గుర్రంశాల అనమాట. అంటే అది నాకు చెప్పడానికి రావట్లేదు. గుర్రాలు ఉంటాయి కదా అది. ఇంకా అది వచ్చేసి గుర్రపు నాడ ఆకారంలో ఉందన్నమాట. సో అదే దాని విశేషము. ఎంత బాగా కట్టారంటే అంత బాగుంది. ఇప్పటికీ కూడా అది లోపల అంతా ఎక్కడెక్కడో కొద్దిగా పోయింది, కానీ సూపర్ కట్టారు అంతా. అంటే అంత వెళ్ళగానే మనకు ఎండ అంతగా అనిపించట్లేదు, కొద్దిగా చల్లగా ఉందన్నమాట. అక్కడక్కడ రంధ్రాలు ఉన్నాయన్నమాట పైన. సో ఇక్కడ మా ఫోటో సెక్షన్, అందరం అక్కడ గ్రూప్ ఫోటో దిగినాము. బాడీలు యూట్యూబ్లో కనిపిస్తే నాకు తెలీదు. అక్కడ మీకు కిటికీలా ఉన్నాయి కదా. సో అవి మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సో అందులో నుంచి చూస్తుంటే ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్క వ్యూ కనిపిస్తుంది అనమాట అక్కడ. సో అది చూపిస్తున్నాను అనమాట, చూడండి. ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా ఎక్కుతున్నాం అనమాట. ఇంకా పైకి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను అనమాట గోవర్ధన్ అని. సో ఇంకా పైకి ఎక్కుతున్నాము. ఇదిగోండి ఇంకా పైకి ఎక్కుతున్నాను నేనైతే అసలు ఫొటోస్ దిగడమే మర్చిపోయాను అనమాట. వీడియో కావాలి, వీడియో చూపించాలని అసలు నేను ఫొటోస్ దిగడమే మర్చిపోయాను. అక్కడ ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా అక్కడ గోవర్ధన్ చెప్తున్నాడు అనమాట, అన్న అక్కడ చూడని. ఆ వ్యూ ఎంత బాగుందంటే కెమెరా నిజంగా మీకు ఎంత జస్టిస్ చేస్తుందో నాకు తెలియదు, కానీ సూపర్ ఉంది వ్యూ. అక్కడ దారులు అంతా. సో ఆ కొండపైన కిలా ఉందంట, అది చూడాలి ఇప్పుడు. అక్కడ చూడడంతో మన ఈ గుత్తికోట ఎండ్ అవుతుంది. అంటే మేము అనుకున్న దాకా ఎండ్ అవుతుంది, కానీ గుత్తికోట అసలు ఎండ్ లేదనమాట. ఏమేమో ఉన్నాయి చాలా, అవన్నీ చెప్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అది గోడలా ఉంది కదా, అదే లాస్ట్ అనమాట ఆ కొండకి. ఇంకా తర్వాత అంత లోయ. అక్కడక్కడ గోడ పడిపోయింది అనమాట. ఆ రాళ్ళని ఇట్లా దారిలో పడ్డాయి. సరే ఒక్క పోస్ట్ యూట్యూబ్లో కనిపెడతా. ఏం కదా నీ బాడీ చూసి సంబంధాలు వస్తాయి. కానీ ఎక్కడ కిలానా ఇప్పుడు పోయేది ఎట్లా దానికి. సో ఇక్కడైతే ఇది ఎక్కి చూస్తే వ్యూ చాలా బాగుందన్నమాట. నేను అదే చెప్పాను కదా వ్యూ క్యాప్చర్ చేస్తానని. సో చాలా బాగుంది వ్యూ. నేను అది వీడియోలో అంటే నార్మల్గా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, కానీ అప్పుడు నార్మల్గా వీడియోలో అయితే నేను వావ్ అన్నాను. అది వచ్చేసి అక్కడ గాలి ఎక్కువ వస్తుంది, గాలి సౌండ్ వినిపిస్తాను ఒక చోట ఎలా వస్తుందని. సో చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పని జరిగింది చూడండి, ఇన్సిడెంట్. ఇక్కడ ఉన్నా అక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే నేను ఎక్కడున్నాను అని వాళ్ళు ఎతుకుతున్నారు అనమాట. సో నేనేమో వ్యూ చూద్దాము నార్మల్గా ఎలా ఉందని వెళ్ళాను. సో అక్కడ ఆ గోడల మధ్యలో నేను కనపడలేదంట వాళ్ళకి. సో వాళ్ళు ఎతుకుతున్నారు. ఏమన్నా ముందు వెళ్ళిపోయినేమో అనుకున్నాను. అంటే నేను ఇక్కడ ముందెళ్తాను, నేను ఆల్రెడీ లాస్ట్లో అనమాట వాళ్ళకి. అక్కడ వచ్చేసి అది కొత్తపేట ఊరు అనమాట, అదే చూపిస్తున్నాను అనమాట చేయితో. సో అలా అందుకు నవ్వారనమాట. సో మేము ముందుకు వెళ్ళామనుకుంటున్నాం, ఇంకా మాకంటే వెనకాల అక్కడ పైకి ఎక్కుతున్నాం అని అన్నారు.
అంటే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి నచ్చిన చోట ఆగి ఒక సెకండ్ అట్లా ఒక మినిట్ ఆగి వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు అంతే. ఇంక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఏం కనిపించినా వీడియో తీసుకుంటున్నాను అనమాట. అంటే హైట్కి వెళ్ళి కూడా వీడియో తీసుకుంటున్నాను వ్యూని. ఇంకా అక్కడ ఏమన్నా ఇల్లులా కట్టి ఉంటే ఇల్లులా కాదు, అంటే ఏమన్నా కట్టి ఉంటే అలాగ వీడియో తీసుకుంటున్నాను అనమాట. దాని లోపలికి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను ఏముంది ఏంటి అని. అంటే అది మన వీడియో మంచిగా రావాలని. సో అది వచ్చేసి నేను రాయితో కట్టారని చూపిస్తున్నాను. ఆబ్వియస్లీ రాయితోనే కట్టుంటారు, కానీ అట్లా చూపిస్తున్నాను అనమాట రాళ్ళు అలా కట్టారు అని. సో ఇక్కడ వచ్చేసి బాగానే పడిపోయింది గోడ. చూసారా వాళ్ళకి నేను ఎంత దూరంలో ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఆగి అన్ని వీడియోస్ తీసుకుంటున్నందుకు. సో లేట్ అయింది, అందులో మనం మెల్లగానే నడుస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఎడ్జ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, అది కొద్దిగా దూరంలో ఉన్నప్పుడు స్పీడ్గా నడుచుకుంటే అది దగ్గరికి రాగానే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చూపిస్తున్నాను అనమాట. సో ఇదంతా లోయని. అలాగ వీడియోస్ తీసుకుంటుంటే లేట్ అవుతుంది అని అవన్నీ ఎందుకు చెప్పానంటే, సో ఎందుకు ఇంత లేట్ నడుస్తున్నాను అని అనుకుంటారు కదా, అందుకనమాట. నేను నార్మల్గా అయితే బాగా నడుస్తాను, కాకపోతే అంటే కొనలలో అలవాట్లేదు కాబట్టి కొద్దిగా మెల్లగా నడుస్తాను, కానీ నేను నార్మల్గా అయితే నేను బాగా నడుస్తాను అనమాట, స్పీడ్గా నడుస్తాను. సో చెప్తున్నాను అనమాట అందుకే లేట్ అవుతుంది అని. అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ పైన అనమాట కిలా ఉంది. సో ఆ కొండ మీదకి ఎక్కాలి ఇప్పుడు. అక్కడ మనకి బావి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫస్ట్ బావి కనిపించిందని చెప్పాను చూడండి, అదే బావి. దాని చుట్టే మనం తిరుగుతున్నాం అనమాట. అక్కడ నుంచి వాళ్ళు వీడియోకి హాయ్ చెప్తున్నారు అనమాట. సో అందుకే నేను కూడా హాయ్ అని చెప్తున్నాను, అంటే మీ తరపున వాళ్ళకి హాయ్ చెప్పాను అనమాట నేను. సో అక్కడ పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ గోవర్ధన్ అక్కడ బావి కనిపిస్తుంది కదా, అక్కడ అందులో రాళ్ళు ఎలా అని చూస్తున్నాడు అనమాట. సో అది ఎప్పుడు పర్లేదు అనుకోండి. ఇంకా అక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, ఆ గుర్రపుశాల ఇంకా మళ్ళా బావి అంతా చాలా బాగుందనమాట. సో ఇది నాకేంటో తెలియలేదు, కాకపోతే నార్మల్గా వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. అక్కడ గుర్రపుశాల పైన కొండ, అది ఎదురుగా ఉందన్నమాట కొండ. సో అలా కనిపిస్తుంది మనకి ఆ బావి అంతా. వ్యూ చాలా బాగుంది కదా. మీకు ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మీద అంతా గుత్తికోట స్ప్రెడ్ అయి ఉందన్నమాట. సో ఇందులో వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, ఆ కొండలంతా స్ప్రెడ్ అయి ఉంది గుత్తికోట. ఇప్పుడు ఇంకా పైకి ఎక్కుతున్నాము. సో అది ఎక్కేటప్పుడు జారుతుంది. సో అందుకే నేను వీడియో ఆపేసి ఇంక పైకి ఎక్కినాక చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ద్వారం వరకు వెళ్తున్నాం అనమాట. సో పైన ఏదో కట్టారు కానీ కూలిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి ద్వారం, అది రాయి మీద ఎంత బాగా డిజైనింగ్ చెక్కారో, ఆ డిజైనింగ్ కూడా చూపిస్తాను అనమాట మీకు క్లియర్గా. సో ఇంత బాగా డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇంకా అక్కడ లోపల చాలా బాగా చల్లగా ఉందన్నమాట, చాలా చల్లగా ఉంది. ఇది వచ్చేసి ఎందుకు కట్టారంటే, ఇట్లా సైనికులు ఎవరైనా ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ కూర్చొని సేద తీరడానికి కట్టారంట. సో ఆ రాయి ఏం వాడారో నాకు తెలియదు, కానీ అసలు మళ్ళీ రాయి వలన ఎంతో తెలియదు, కానీ చాలా చల్లగా ఉంది. సో ఇక్కడ కూడా కూర్చొని కొన్ని ముచ్చట్లు చెప్పుకొని దిగేటప్పుడు ఇంకా ఉంటుంది, అప్పుడు జాగ్రత్త దిగాలని అంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి లోపలికి ఇలాగా అలా ఉందన్నమాట. సో అది చూపిస్తున్నాను. ఇంక అందరం కూర్చున్నాము. అక్కడ దారి కనిపిస్తుంది కదా, అట్లా పైకి ఎక్కాలన్నమాట. మళ్ళీ ఇక్కడ వచ్చేసి స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాలు కూడా బాగా చెక్కారనమాట, బాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి రాముడు అనమాట. సో రాముడు అని అడుగుతున్నాను నేను వాళ్ళకి. అవును అదన్నా అన్నీ చూస్తే మాకు తెలిసిపోతుంది కదా రాముడు అని. సో కరెక్ట్ కాదా అని అడుగుతున్నాను అనమాట. ఇంకా ఎక్కడ చూసినా పేర్లు రాస్తారనమాట, ఏంటి ఉంటో పేర్లు రాస్తారు. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి పైకి ఎక్కడానికి, ద్వారం మీదకి. సో అక్కడ అదే చూపిస్తున్నాను అనమాట, ద్వారం మీదకి ఎక్కడానికి. అందుకున్నలాగా పైకి ఇలా ఇక్కడ పైకి ఎక్కుతున్నాము. ఇక్కడ వచ్చేసి మీకు గుత్తి చెరువు చూపిస్తాను చూడండి, అంత గుత్తి. ఇంకా అక్కడ చెరువు ఉందన్నమాట. సో అంతా వ్యూ అంతా అలా ఉందన్నమాట. సో ఇంకా మేము పైకి ఎక్కాలి, ఇంకా అప్పుడు అయిపోలేదు. ఇక్కడంతా వచ్చేసి కిందంతా ఇలా ఉందన్నమాట, సిమెంట్ వేసి దానికి రాళ్ళు అతికించారు. సో అది చూపిస్తున్నాను అనమాట. గోధుమ అయితే అన్న క్లారిటీగా తీయను, నీట్గా తీయను అని అంటున్నారు. సో అలాగ తీసాను అనమాట మొత్తానికి.
ఇక్కడ మీకు కిందకి కనిపిస్తుంది కదా దారిలాగా, అక్కడ నుంచి మనం కోట కిందకి వెళ్ళొచ్చంట. సో అది చూపిస్తున్నాను అనమాట మీకు. ఇదిగోండి ఇంకొక ద్వారం అనమాట. సో పైకి ఎక్కుతున్నాం, చూడండి ఎంత బాగా కట్టించారో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొక ద్వారం అనమాట. చూడండి పైన ఎంత బాగుందో డిజైన్. నాకు చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. అసలు ఎంత చిన్నగా ఎంత డీటెయిల్గా చేశారు కదా అసలు, అంత కొండ మీద ఇదంతా. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఇంకొక ద్వారం అనమాట. సో అక్కడ కూడా కూర్చోడానికి ఉందనుకుంటాను. సో చల్లగా బాగుంటుంది. సో ఇక్కడ బాగా చల్లగా ఉండి ఇంకా నీరు ఉండేసరికి ఇంక అందరం ఇక్కడే కూర్చుంటున్నాం అనమాట. సో అందరం ఇక్కడే సెటిల్ అయిపోయినాం. పైన వెళ్ళి కూడా కూర్చోవచ్చు, కానీ ఇక్కడే బాగా చల్లగా ఉంది, బాగుందని ఇంకా అక్కడే కూర్చున్నాం అనమాట. మా సూర్య అడ్డం వస్తున్నాడు ఇప్పుడు. ఆడ లక్ష్మీదేవి ఉందన్నమాట ఆ ద్వారానికి. ఇక్కడ చూడండి ఆ బండరాయికే ఆంజనేయ స్వామిని చెక్కారనమాట. సో అందరం అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తున్నాము. చాలా బాగుంది కదా. ఇప్పటికి గుత్తికోటను కట్టించి 1000 సంవత్సరాలు అవుతుందన్నమాట. సో ఇది 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉన్న కోట అనమాట ఇది. సో నాకు ఇప్పుడు ప్రాపర్గా కనిపిస్తున్నాయి అనమాట మెట్లు, లేకపోతే సరిగ్గా మెట్లు లేవు. ఇంకా ఇక్కడ వచ్చేసి గుర్రాలతోనే కోట ఎక్కేవాళ్ళంట. సో నడవడం అయితే తక్కువ. సో గుర్రాలు మీదనే ఎక్కేవాళ్ళంట. సో అందుకే వాళ్ళు గుర్రాలను చాలా ప్రేమతో చూసుకునే వాళ్ళంట. ఇక్కడ వచ్చేసి 3 రంధ్రాలు అయితే ఉన్నాయన్నమాట. సో అవి నాకు తెలిసి గన్స్ పెట్టుకోవడానికో దేనికో వెపన్స్ కోసమే యూస్ చేసి ఉంటారు. సో కింద బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే 3 సైడ్స్ ఉన్నాయి. అటు 1 2 ఇటు పక్క 3 అనమాట. సో అవి ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఇంకొక ద్వారము, అది కూడా పడిపోయింది అనమాట. అక్కడ కూడా చాలా బాగుండింది. ఇంక ఇక్కడ వచ్చేసి చెరువు కట్ట అంట. అక్కడ చూడండి ఇదంతా చెరువు కట్ట. అక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడంతా మేబీ వాటర్ ఫ్లో అవి ఉండొచ్చు, అందుకే అక్కడ బ్లాక్ అయిందని అనుకుంటున్నాను నేను. సో ఇదంతా ఇంకా ఇప్పుడు దాకా అయితే నాకు తెలిసి అంటే ఆల్మోస్ట్ దాకా వచ్చినట్టున్నాము. ఇంకా 75% దాకా వచ్చాము. ఇంకా 25% ఉందేమో మనం అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి. సో ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట వ్యూ. చాలా బాగుంది కదా. ఇండ్లు అప్పుడు ఇండ్లే కనిపించాయి, ఇప్పుడు ఇండ్లు చిన్నగా అయిపోయి పొలాలు అంతా కనిపిస్తున్నాయి అనమాట. సో అక్కడక్కడ గ్రీన్ అది గుర్రపు శాల ఎంత బాగా కనిపిస్తుంది, అదే ఫింగర్తో చూపిస్తున్నాను అనమాట నేను. అక్కడ చెప్తున్నాను కానీ గాలి ఎక్కువ వస్తుంది. సో అందుకే ఇక్కడ నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. ఆ కొండలు అయితే ఇంకా మేఘాలలో కలిసిపోయాయి అనమాట. సో మసకగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంకొక బావి అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా బావి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. నాకు అందులో వాటర్ సరిగ్గా కనిపించలేదు వీడియోలో, కానీ రియల్గా అయితే కనిపిస్తున్నాయి. అదిగోండి వాటర్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట. ఇది కూడా ఒక బావి అనమాట, ఇంకొక బావి. సో ఇక్కడ ఈ చెట్లను ఎందుకు చూపిస్తున్నానంటే దీనిని జిజరాక్ చెట్లు అంటారనమాట. అంటే అక్కడ ఆ ఊర్లో సో అవే ఎక్కువగా అనిపిస్తాయి అనమాట. ఫ్రూట్స్ ఇచ్చేటివి లేకపోతే ఏమన్నా ఉపయోగపడేటివి అయితే ఉండవు, కానీ దీనివల్ల రెండే ఉపయోగాలు. ఒకటి ఆక్సిజన్, ఇంకొకటి కట్టలు వస్తాయని. అంతే. ఇంకా ముళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. ముళ్ళు గుచ్చుకుంటుంటాయి ఎప్పుడు. సో అవి చూపిస్తాను అనమాట. ఇంకా రాయలసీమలో ఫ్రూట్స్ ఇచ్చే చెట్ల కన్నా ఇవే ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసినా. అని ఇంకొక ఏదో ముళ్ళ చెట్టు ఉందంట, నాకు అది విన్నాను పేరు కానీ గుర్తుకు రావట్లేదు. సో ఇంకా ఇక్కడ అంతా వ్యూ అనమాట. అక్కడ హైవే కనిపిస్తుంది. కర్నూలుకి వెళ్ళేది అనుకుంటున్నాను నేనైతే. మేబీ కర్నూలు హైదరాబాద్ వెళ్ళే హైవే అది. ఇంక ఇదంతా బావి చూడండి, అదంతా కట్ట మొత్తం అంటే రాళ్ళతో పేర్చారు కదా, అదంతా బావి. ఇక్కడ వచ్చేసి ఇంకొక బావి అనమాట. ఇక్కడ బావిలోకి దిగడానికి దారి ఉంది, చిన్నగా దారి వదిలారు. ఇంకా ఈ బావికి ఇంకొకటి ఉందన్నమాట. ఇక్కడ గోవర్ధన వేస్తున్నారు కదా రాళ్ళు, అక్కడి నుంచి అవతల సైడ్కి వేయాలన్నమాట. అవతల బండరాయి మీద వెళ్ళి తాకాలంట. సో ఇది చాలా పెద్ద బావి, పడదనమాట. సో పడదు అన్నందుకే వాళ్ళు అట్లా చెప్తారనమాట, అక్కడ దాకా వేయాలి అని. సో అది ఎవరికి పడదు, చాలా పెద్ద బావి అంట ఇది. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ట్రై చేస్తారనమాట అవతల సైడ్కి వేయడానికి. ఇదిగోండి ఇంకొక ద్వారం వచ్చేసింది. సో ఆల్మోస్ట్ వచ్చినట్టున్నాం మనము మొత్తం ఆ కీలా దగ్గరికి. చూద్దాం ఇంకా ఇప్పుడే వచ్చిందో లేకపోతే ఇంకా ముందు ఉందో.
ఇక్కడ చూడండి ఇంకొక బావి అనమాట. నేనైతే ఆ బావిలో దిగాలనుకున్నాను, ఎందుకంటే పైకే ఉన్నాయి కదా వాటర్, ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని అనుకున్నాను. సో ఆ బండల మీద అంతా బ్లాక్ ఉంది కదా, అక్కడ దాకా కూడా వాటర్ వచ్చేదేమో మేబీ, లేకపోతే ఫ్లో అయ్యేదేమో ఇందులోకి, తెలీదు. ఆ వాటర్లో దిగాలని అనుకున్నాను, కానీ మా తర్వాత వద్దన్నారనమాట. సో ఇక్కడ నుంచి కూడా పెద్ద బావి అని చెప్పాను కదా, సో అది అలా కనిపిస్తుంది మొత్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియో కోసం మీ ఛానల్తో ట్యూన్ అయి ఉండండి. విజయ్ వ్లాగ్స్.